కళ్యాణమే వైభోగమే పరిణయమే మరి పెళ్లి సంబరమే. కళ్యాణమే వైభోగమే పరిణయమే మరి పెళ్లి సంబరమే. అందాల వరుడు పరిశుద్ధుడు చక్కని వధువు కన్యాకు. అందాల వరుడు పరిశుద్ధుడు చక్కని వధువు కన్యాకు. జరిగే పరిశుద్ధ వివాహమే పెరిగే నిరంతర సంతోషమే. జరిగే పరిశుద్ధ వివాహమే పెరిగే నిరంతర సంతోషమే. Forever seems like a long time, but nothing seems like a long time when I am with you. I feel like I'm walking on water since the day that I asked your father to let go of his daughter. So give me your blessing, sir, I'll give her all that I've got. It doesn't look like much, but it sure feels like a lot. Let her take my heart and take my hand. Take my heart and take my hand. Take my heart and take my hand again and again. Right where we stand. I never really know what love is, but whatever it is, I feel it in your kiss. You waltzed in like somebody planned it all. I feel right where I belong. My knees are weak, my heart is strong. So give me your word and I'll give you all I got. No, we don't have much, but it sure feels like a lot. So take my heart and take my hand. Take my heart, take my hand. Take my heart, take my hand again and again. Right where we stand. Take my heart and take my hand. I'll be your lover and I'll be Every now and then, for eternity, God bless the day when He gave me you. Every now and then, for a lifetime, I'll bless this day and
cherish your faith in me. I'm gonna pray with you, walk with you, stay with you until the end. I'm gonna laugh with you, cry with you, breathe with you all my days. The road may be rough, vague and dark, bleak and tough, I promise to cherish you with all my heart. In all my dreams, my earnest hope, I wish you well every minute, every day. In all my dreams, my dearest friend, may the Lord protect you in every way. పరిశుద్ధ 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 ప్రభువా, వరదూతలైనా వర్ణింపగలరా? వరదూతలైనా 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 వర్ణింపగలరా? పరిశుద్ధ 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 ప్రభువా, వరదూతలైనా వర్ణింపగలరా? పరిశుద్ధ జన కూడా పరమాత్మ రూపుడా, నిరుపమ బల బుద్ధి నీతి ప్రభావా, నిరుపమ బల బుద్ధి, నిరుపమ బల బుద్ధి, నిరుపమ బల బుద్ధి నీతి ప్రభావా. పరిశుద్ధ 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 ప్రభువా, వరదూతలైనా వర్ణింపగలరా? పరిశుద్ధ
సంబంధించిన ప్రెసిడెంట్ అసెంబ్లీ వచ్చిన యూత్ వారు ప్రత్యేకమైన పాల్పడి వారు చదపరచబడవలసిందిగా ఈ దినము ప్రభువా తండ్రి వారి యొక్క వివాహాన్ని మీరు పరిశుద్ధపరిచి దేవా వారి యొక్క దాంపత్య జీవితంలో దేవా తండ్రి వారు మీతో కలిసి సంబంధించి నడవటానికి దేవారి యొక్క ప్రాణంలో దేవా విశ్వాసముతో దేవాని కృపతో ఆత్మతో నడిపించబడినట్లుగా దేవాని సన్నిధిలో వారి తోడుగా నడిపించుకుంటున్నాం. దేవా తండ్రి యొక్క కార్యక్రమం అంతట్లో కూడా మీ యొక్క ఆత్మ సంచారాన్ని మీరు దయచేయండి, సన్నిధిని దయచేయండి. సాధారణ శక్తులకు దురాత్మలకు ఎటువంటి తావు లేకుండా చేయండి ప్రభువా తండ్రి. నాయన వాక్యం చెప్పలేనటువంటి దాసుగా మీరు అభిషేకించి యొక్క మాటలను మీరు అందించి ప్రభువా తండ్రి వారి యొక్క జీవితంలో ప్రభువా తండ్రి వారికి ఎన్ని మాటలు అవసరమో దేవాన నాన్న మాటలు మీరు దయచేయడంతో కార్యక్రమం అంతటిని కూడా మీరు ఆశీర్వాదకరంగా ఇస్తున్నాను. ఏస్తున్నాము వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో వాకు పట్టణం ఉంది. మన మధ్యలో ఉన్న డేవిడ్ గారు వచ్చి బాబుతో మధ్యలో ఉన్న డేవిడ్ గారు వచ్చి ఆ తర్వాత యోహాను సువార్త 2వ అధ్యాయం 1-11 వచనాల వరకు గైడ్లు కృపావరం గారు చదివినిపిస్తారు. ఆ తర్వాత 3వ భాగంగా ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8 నుంచి 18వ వచనం నుంచి 24వ వచనం చదువుతాను. మరియు దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా ఇంత మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయమును వారి కొరకు చేయదనుకున్నాడు. దేవుడైన యెహోవా ప్రతి భూజంతువును ప్రతి ఆకాశ పక్షిని నేల నుండి నిర్మించి ఆదాము వాటికి ఏ పేరు పెట్టునో చూచుటకు అతని యొద్దకు వాటిని రప్పించను. జీవం గల ప్రతి దానికి ఆదాము ఏ పేరు పెట్టనో
ఆ పేరు దానికి కలిగింది. అప్పుడు ఆదాము సమస్త పశువులను, ఆకాశ పక్షులను, సమస్త భూజంతువులను పేర్లు పెట్టెను. అయినను ఆదామునకు సాటైన సహాయము అతనికి లేకపోయాను. అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢ నిద్ర కలుగజేసి అతడు నిద్రించినప్పుడు అతని ప్రకటములలో ఒకదానిని తీసి ఆ చోటును మాంసంతో పూడ్చివేసెను. తరువాత దేవుడైన యెహోవా తాను నిర్మించిన ఆదాము నుండి తీసిన ప్రకటములను స్త్రీనిగా నిర్మించి ఆమెను ఆదాము వద్దకు తీసుకుని వచ్చాను. అప్పుడు ఆదాము ఇతను, నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసంలో మాంసము, ఇది నరిలో నుండి తీయబడిన యొక్క నారి అనబడును. కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారు ఏక శరీరమై ఉండును. ఒక వివాహం జరుగుతుంది. యేసు తల్లి అక్కడ ఉండేనా, యేసును ఆయన శిష్యులను ఆ వివాహం పిలువబట్టి ద్రాక్షారసం అయిపోయినప్పుడు యేసు తల్లి వారికి ద్రాక్షారసం లేదని ఆయనతో చెప్పగా యేసు ఆమెతో, అమ్మ, నీతో నాకేమి పని, నా సమయం ఎంతనో రాలేదని. ఆయన తల్లి పరిచారకను చూసి, ఆయన మీతో చెప్పునది చేయడం. వీరిలో శుద్ధీకరణాచారం ప్రకారం 2-3 తూములు పట్టు 6 రాతి బాణాలు అక్కడ ఉంచబడింది. యేసు ఆ బాణాలను నీళ్లతో నింపడని వారితో చెప్పగా వారు వాటిని అంతుల మట్టుకు నింపారు. అప్పుడు ఆయన వారితో, మీరు ఇప్పుడు ముంచి హిందూ ప్రధాని ఎదురు తీసుకొని పోండి అని చెప్పగా వారు తీసుకొని పోయారు. ఆ ద్రాక్షారసం ఎక్కడి నుండి వచ్చినా ఆ నీళ్లు ముంచి తీసుకొని పోయిన పరిచారకులకే తెలిసినది కానీ హిందూ ప్రధానికి తెలియకపోయారు. కనుక ద్రాక్షారసమైన ఆ నీళ్లు రుచి చూసినప్పుడు ఆ విందు ప్రధాని పెళ్లి కుమారుని పిలిచి, ప్రతివాడు మొదట మంచి ద్రాక్షారసం పోసి జనులు మత్తుగా ఉన్నప్పుడు జబ్బు రసం పోయిను, నీవైతే ఇదివరకును మంచి ద్రాక్షారసం ఉంచుకొని అన్నావని అతనితో చెప్పాను. గలిలయలోని కానాలో యేసు ఈ మొదటి సూచక్రియను చేసి తన మహిమను బయలుపరచను. అందువలన ఆయన శిష్యులు ఆయనందు విశ్వాసం ఉంచి దేవుడు మన వారిని దీవించుకుంటారు. రాజ్బాబు గారు ఇంకా పక్కన చెప్పిన రాజ్బాబు గారు 3వ పాఠం 5వ అధ్యాయం 22వ వచనం నుంచి 33వ వచనం వరకు చదివించుకుంటారు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22 నుంచి 33 వరకు చదువుకున్నాం. స్త్రీలారా, ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండి, క్రీస్తు సంఘమునకు శిరసైన ఉన్నలాగా పురుషుడు భార్యకు శిరసైనాడు. క్రీస్తే శరీరమునకు రక్షకుడై ఉన్నాడు. సంఘము క్రీస్తునకు లోబడినట్టుగా భార్యలు కూడా ప్రతి విషయంలోనూ తమ పురుషులకు లోబడవలను. పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించుడి. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనా లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దాన్ని నిలబెట్టుకున్నానని వాక్యంతో ఉదక స్నానం చేత దాన్ని పవిత్రపరచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తను తాను అప్పగించుకున్నాను. అటువలనే పురుషులు కూడా తమ సొంత శరీరం వలె తమ భార్యలను ప్రేమింపబద్ధులై ఉన్నారు. తన భార్యను ప్రేమించేవాడు తను ప్రేమించుకుంటున్నాడు. తన శరీరమును ద్వేషించినవాడు ఎవడనో లేడు కానీ ప్రతి వాడును దానిని పోషించి సంరక్షించుకున్నాం. మనము క్రీస్తు శరీరమునకు అవయవమై ఉన్నాము కనుక అలాగే క్రీస్తు కూడా సంఘమును పోషించి సంరక్షించున్నాడు. ఈ హేతువు చేత పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకున్నాడు. వారిద్దరూ ఏక శరీరమగుదురు. ఈ మర్మము గొప్పది. అయితే నేను క్రీస్తుని గురించి సంఘమును గురించి చెప్పుచున్నాను. మెట్టుకు
మీలో ప్రతి పురుషుడు తన వలె తన భార్యను ప్రేమకోవలను, భార్య అయితే తన భర్త యందు భయము కలిగి ఉన్నట్టు చూసుకోవలను. Lord, we thank you for everything you have done in our lives. Lord, you are a great God. Lord, we worship you. We love you, Lord. We adore you, Lord. We magnify thy holy name, O Lord.
యేసుక్రీస్తు నామములో పరిశుద్ధాత్మ సమర్థిస్తున్నాము. సంఘంలో చాలా సంవత్సరాలుగా పరిచయం చేశారు. మాకు చాలా సుపరిచితులు, మంచి గాయిడర్లు, అనేక కుటుంబాలకు కట్టిన గాయిడర్లు. వారి యొక్క సమయం మా మధ్య చాలా సంతోషం. వారు గాడి సందేశానికి పరిస్థితులు ఉన్నారు. దాని ముందుగా మన మధ్యలో ఉన్న గాయిడర్లు డాక్టర్ సుదర్శన్ గారు వచ్చి మన ప్రాంతంలో నడిపించవలసిందిగా ప్రార్థన ప్రేమపూర్వకంగా కోరుతాను. సుదర్శన్ గారు. సుదర్శన్ గారు వచ్చి మనకి దేవుని యొక్క ప్రసన్నత మన మధ్యలో ఇంటికి వచ్చినట్లుగా ఈ స్థలమంతా దేవుని కృపతో ఆవరించినట్లుగా దేవుని యొక్క సన్నిధి, ప్రసన్నత, వెలుగు, ఆయన యొక్క మహా శక్తి స్థలంలో ఆవరించినట్లుగా నూతన వధువు వరులను దేవుని కృపకు అప్పగించుకొని చూడగా మనందరము కూడా హృదయపూర్వకముగా ప్రార్థనలో ముందుకు సాగిపోతాం. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, సర్వోన్నతమైన మా యేసయ్య, మా కొరకు తండ్రి ఎక్కడో చేయలేని సిలువ యాగాన్ని ప్రభువా ఎక్కడో తేజస్సు కలిగిన వెలుగుతో మహాసింహాసనం మీద ఆశీనుడు వెళ్ళవలసిన నీవు ఈ భూలోకంలోకి ప్రభువా ఈ ఘోరమైనటువంటి శిక్ష అనుభవించడానికి వచ్చిన తండ్రి, నీకు స్తోత్రాలు. ఎంతగా మమ్మల్ని ప్రేమించావో, నీ సిలువ యాగం ద్వారా ప్రాణము పెట్టినంతగా మమ్మల్ని ప్రేమించి తండ్రి ఈ భూమిని బ్రతికే ప్రభు మాకు అనుగ్రహించావు. బ్లెస్ ఇజ్రాయేల్ వర్గీసు మీరు ప్రేమించి ఈ అనాది కాల సంకల్పము చొప్పున నీ బాహుబలమైనటువంటి హస్తపు నీడలో మీరు ఏర్పాటు చేసినటువంటి వివాహాన్ని ప్రభువా మీ సన్నిధిలో మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నారు. ఇప్పుడు వచ్చిన ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకోండి. అయినా నీ కృప లేనిది మేము బ్రతకలేము, నీ కృప లేనిది మేము శ్వాస పీల్చలేము, శ్వాస వదలలేము, నీ కృప లేనిది ఇక్కడ కూడలేము. అయినా నీ కృప లేనిది ప్రయాణం చేసి ఈ స్థలంలోకి రాలేము. నీ కృప చెప్పున ప్రభువా మాకు మీరు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి నీకు స్తోత్రమునైనా నేను స్థుతిస్తున్నా, గణపరుస్తున్నా, ఆరాధిస్తున్నా తండ్రి. ఈ సమయంలో వర్తమానం అందించినటువంటి మీ సేవకు నీ కృపగా అప్పగిస్తున్నాము నాయన. నూతన వధూవరులకు తండ్రి వారి యొక్క వివాహ జీవితంలో రానున్న ప్రతి పరిస్థితిని ఎదుర్కొనగలిగేటువంటి శక్తి కలిగిన మాటలతో మీరు ఈ సేవకుడి ద్వారా మీరు మాట్లాడండి.
ప్రభువా ఈ స్థలానంతా నీ స్వాధీనంలో తీసుకుని ఇప్పుడు వచ్చిన ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకుని మంచి ఆరోగ్యంతో నూతన వధువులను ఆశీర్వదించడానికి సహాయం చేయాలి. మమ్మల్ని అందరినీ కృపకు అప్పగించుకోవచ్చుగా మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని యేసు నామములో ప్రార్థించి పొందుకొని నా తండ్రి. ఆమేన్. శ్రీహంతపురం రాపువాక పరిచయం వారు వస్తుందని చూశాను నేను. మన విశాఖపట్నం వాళ్ళు ఇప్పుడు వచ్చారు. విశాఖపట్నంలో వారు ఎక్కువ మంది పాస్టర్లు కనిపిస్తున్నారు. ఒకవేళ మీ అందరికీ కూడా నా ఉదయపూర్వక వందనాలు. ఈరోజు సభలో ప్రాముఖ్యమైన వారు కేంద్రంగా మన మధ్య వారు మరి వారి వేదిక మీద పరిశుద్ధమైనటువంటి వివాహం చేయవలసి సిద్ధంగా ఉన్నటువంటి పెళ్లి కుమారుడు బ్లెస్సింగ్ ఇస్రాయిల్ కరెక్ట్గా టీనీ వర్గీస్ మరి మంచి అద్భుతమైన పేర్లు వీళ్ళకున్నాయి. ఈరోజు చాలా సభలందరికీ ఆకర్షణగా వెళ్తున్నారు. చాలా చిన్న వయసు వారు కనిపిస్తుంది. ఇద్దరు తాజాగా లేతగా ఉన్నారు. వీళ్ళు చాలా సంతోషం. మరి సరైనటువంటి వయసులో వారు వివాహం చేసుకుంటున్నందుకు దేవునికి స్తోత్రాలు తెలుస్తూ జాన్ వెస్లీ గారు నాకు అవకాశం ఇచ్చారు. డాక్టర్ అరుణ్ గారు నెల్లూరు జిల్లాలో ఉంటూ మా సంఘానికి హ్యాపీ చర్చ్ డౌనీ హాల్ సంఘానికి వస్తున్నారు. నేను హ్యాపీ చర్చ్ డౌనీ హాల్ సంఘ కాపరిని. మా సంఘం తరఫున మరి మీ అందరికీ కూడా అభినందనలు వందనాలు తెలియజేస్తూ దేవుని వాక్యంలోకి నేను వెళ్తున్నాను. ఇప్పుడు దేవుని వాక్యాలు 3 భాగాలు మనకు చదివారు. చాలా వివాహాలలో ఏమవుతుందంటే వివాహ వాక్య సందేశాన్ని వినరు. కానీ ఇక్కడ చూసిన వాతావరణం చాలా ముచ్చటగా చాలా ఆనందంగా ఎన్నుకున్నట్టు నాకు చాలా క్రమశిక్షణతో దేవుని పరిశుద్ధాత్మ ఆవరించిన విధంగా వాక్యం ఇవ్వడానికి ప్రతి కార్యక్రమాలు చాలా చక్కగా మీరు కూర్చున్నందుకు దేవుని స్తోత్రాలు తెలుసుకుంటున్నా. చెప్పడానికి అవకాశం ఇచ్చినట్టు వారు వారి వందనాలు, వింటున్న వారు ముఖ్యంగా ఉన్నందుకు వందనాలు తెలుస్తూ దేవుని వాక్యం పెడుతున్నాం. వివాహము అన్ని విషయంలో ఘనమైనదని హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 4వ వచనంలో రాయబడింది. వివాహం ఎందుకు ఘనమైందో చెప్పుకునే ముందు వివాహం చేయవలసిన అవసరం ఏమొచ్చింది అనేది కూడా మనం ఆలోచన చేయాలి. దేవుడైన యెహోవా 6 దినాలు సృష్టిని చేసి మరి ఆయన సృష్టిని యావత్తు ఆయన చూస్తున్నప్పుడు కూడా మంచిదని చాలా ఆనందంతో ఆయన ఉంటూ అందరితో సరిపెట్టుకోకుండా 6వ దినంలో మానవుని చేసినట్టు మనం చూస్తున్నాం. మానవుని నోటి వాక్కుల చేత నిర్మించలేదని పరిశుద్ధ వాక్యంలో రాయబడింది. మానవుని నిర్మించాడు. మానవుడు నిర్మాణం తన చేతులతో మానవుని నిర్మించి వారి నాసికారంధ్రంలో జీవవాయు ఊదగా 2:7 మనం చదువుతున్న ఆదికాండంలో జీవించే ఆత్మ లేక జీవాత్మ లివింగ్ అయిపోయారని రాయబడింది. మానవుని కొరకే ఒక క్యారేజీగా కట్టినట్టు ఒక స్కూల్ పిల్లవాడికి భూమిని ఒక క్యారేజీగా కట్టారు. తల్లి అయినటువంటి తల్లిదండ్రులు చిన్న బిడ్డలకు క్యారేజ్ ఎలా కడతారో కింద అన్నము, పప్పు, పెరుగు, ఇంకా ఏదో పొలాలు అలా పెట్టినట్టుగా భూమి మీద ఏ తక్కువ లేకుండా ఏ రుచి కూడా నాకు లేదు అనుకోకుండా ఆయన ఏం చేశారంటే ఒక క్యారేజ్ లాగా భూమిలో అన్ని అమర్చారు. అవి ఎందుకు కూడా ఆదాము కావాలి. అంతటితో గమనించాడా లేదండి. 2వ అధ్యాయము ఆదికాండం 27, 2వ అధ్యాయం ఆదికాండం 28 మనం చూస్తే రాయబడిన మాట ఏంటో తెలుసా? మీరు ఫలించండి అనే దాని ముందు మనము మన స్వరూపములో లేక మన స్వరూపములో నరుని నిర్మిద్దాము రండి అని ఆ నిర్మించిన తదుపరి వాళ్ళతో ఒక మాట అంటున్నాడు, మీరు ఫలించి అభివృద్ధి చెందాలి, భూమిని నిందించాలి, హ్యావ్ డొమినియన్ ఓవర్ ది, భూమి మీద ఆధిపత్యము అధికారం కలిగి ఉండాలని రాయించాడు. ఈ దినం మనం జ్ఞాపకం చేసుకుంటే అలాగా 5వ అధ్యాయం ఆదికాండంలో వింటున్నారు కదా, స్త్రీని గాను పురుషుని గాను దేవుడు వారిని నిర్మించాడు. వివాహం ఎందుకు అంటే ఎందుకు చేయాలి? బ్లెస్సీ ఇస్రాయిల్కు అలాగనే టీనీ వర్గీస్కు వివాహం ఎందుకు చేయాలంటే ఆమె డిజైన్ వేరు, బాడీ డిజైన్, ఈయన డిజైన్ వేరు. ఎందుకంటే
ఆదికాండం 5లో మొదటి కొరింథీ పత్రిక 7వ అధ్యాయంలో, అలాగనే మత్తయి సువార్త 12, ఈ 3 సమాంతరంగా చదివితే స్త్రీలుగాను పురుషులుగాను. దేవుడు ఏం చేస్తాడు? స్త్రీలుగాను పురుషులుగాను. ఇప్పుడు 2వ అధ్యాయం మీరు చదివారు 18 నుండి, గాఢ నిద్రను కలిగజేసి ఆదాముకు సాటి అయిన సహాయం కావాలని ఏం చేస్తున్నాడంటే తన పక్క ఇంట్లో ఒక ఎముకను తీసి సుందరమైనటువంటి స్త్రీగా అంటే అమ్మనుగా చేశాడని. అనగా పక్క ఎముకను తీసి స్త్రీగా నిర్మించాడు. అందుకే వీరిద్దరికి వివాహం చేయాలి. స్త్రీగా పురుషులుగా ఉన్నారు కాబట్టి వివాహం అవసరం. రెండోదిగా వివాహం ఎందుకు చేయాలి అంటే ప్రియమైన దేవుని సంగమ ఫలించి వారు అభివృద్ధి చెందాలి. మల్టిప్లై అండ్ సబ్డ్యూ, మల్టిప్లై అవ్వాలి. భూమి మీద సంతానము అభివృద్ధి అవ్వాలి. వారు గొప్పవారు అవ్వాలి. పగవారి గౌనిని వారి చేత పట్టుకోవాలి, జయించాలి. అలాంటి వారుగా ఉండాలి. వారు ఫలించాలంటే అది ఏం చేయాలి? వారు వివాహం చేసుకోవాలి. రెండోదిగా వారు ఫలించి అభివృద్ధి చెందడమే కాదు, దేవునికి ఆ బిడ్డలను వారు బహుమానాలుగా ఇవ్వాలని వివాహం యొక్క ముఖ్య ఉద్దేశమై ఉంది. అందుకని వారు వేరువేరుగా ఉన్నారనుకోండి, టీవీ వర్గీస్ వాళ్ళ ఇంట్లో ఉంది, అలాగనే ఇజ్రాయిల్ ఎక్కడున్నాడు? వాళ్ళ ఇంట్లో ఉన్నాడు. ఇఫ్ దే ఆర్ నాట్ టుగెదర్, డు యు అండర్స్టాండ్ దిస్? ఇఫ్ యు ఆర్ నాట్ యునైటెడ్ టుగెదర్ హియర్ ఇన్ ద నేమ్ ఆఫ్ హోలీ మ్యాట్రిమోనీ, వాట్ గోయింగ్ టు హ్యాపెన్? ఏమవుతుందండి? వాళ్ళ ఇంట్లో అమ్మాయి వీళ్ళింటుంటే ఫలించడు. అందుకే దేవుడైన యెహోవా వారిని ఏకము చేస్తూ ఒక మాట అన్నాడు, మీరు ఇద్దరు ఏక శరీరులై ఉండండి. ఏక శరీరులై ఉండండి, ఏక శరీరులై ఉండండి అంటే డోంట్ డిపార్ట్, ఎప్పుడు కూడా విడిపోకుండా శరీరకంగా కూడా కలిసి ఉండండి. అది ఫలించడం. కాబట్టి మీరు ఫలించాలంటే ఏక శరీరులుగా ఉండండి అని చెప్పిన ఆజ్ఞను బట్టి వివాహం యొక్క ముఖ్య ఉద్దేశం దేవుని యొక్క చిత్తం అయి ఉన్నది అని మీ ఇద్దరు గుర్తించాలి. చాలాసార్లు అంటూ ఉంటాం, మా అమ్మ చెప్పిందండి నేను పెళ్లి చేసుకున్నాను, మా నాన్న చెప్పాడు పెళ్లి చేసుకున్నానని. వివాహంలో ఎప్పుడు కూడా ఉండకూడదు. రెండే రెండు మన నిర్ణయాలు. ఒకటి జాబ్ చేయడం మీ నిర్ణయం, చేస్తావా చేయవా, ఉంటావా ఉండవా. తర్వాత వివాహం నీ ఇష్టం కాదు, ఏంటది? దేవుని నిర్ణయం. దేవుని నిర్ణయాన్ని మనము తూచా తప్పకుండా త్రికరణ స్థితితో పాటించాలి. కనుక అందుకు వివాహము ముఖ్యంగా ఉద్దేశింపబడినది. తర్వాత బిడ్డలను కని దేవునికి బహుమానంగా పెంచాలని, సంఘం యొక్క అభివృద్ధి అవ్వాలని, వారు దేవునికి లోబడి ఉండాలని, ఇది వివాహం యొక్క ముఖ్య ఉద్దేశం. కానీ ఇంకా ఏది కాదు. అందుకే పాస్టర్ గారు ఇక్కడ పలికిస్తారనుకుంటాను ఇప్పుడు, దేవుని శరీర కోరికల నిమిత్తం మీరు పెళ్లి చేసుకోక దేవుని చిత్తాన్ని నెరవేర్చే వారుగా ఉండాలని ఈ వివాహము నిర్ణయించబడిందని రాస్తాడు. ఒక మాట నేను అదే, ఆదాముతో దేవుడు అడగలేదు నేను వివాహం చేసుకుంటావా అని అడగలేదు. అక్కడ చూసారండి ఆదికాండం 2వ అధ్యాయంలో 18 మీరు చదివితే, ఆదాము ఒంటరిగా ఉండుట మంచిది కాదండి, నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు. ఏంటని ఒక మాట అడుగుతాను. ఇప్పుడు ఇజ్రాయిల్ ముందే బ్లెస్సింగ్, ఇజ్రాయిల్ ఒంటరిగా ఉండటం మంచిదా మంచిది కాదా? మీరు చెప్పండి సభమంగా. మీరు ఉన్నారు నాకు? బ్లెస్సింగ్ ఇజ్రాయిల్ ఒంటరిగా ఉండటం మంచిదా? గుడ్ 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 ఇంట్రాక్షన్. మంచిది కాదు. ఎందుకు మంచిది కాదు? ఒంటరిగా ఉండే స్వాతంత్రం ఉంది. ఒంటరిగా ఉంటే ఏ టైం కానీ ఇంటికి రావచ్చు. ఒంటరిగా ఉంటే కొన్ని మంది ఫ్రెండ్స్ నీకు ఉండొచ్చు. ఒంటరిగా ఉంటే అమ్మ ఉండొచ్చు, నాన్న ఉండొచ్చు, అందరూ ఉండొచ్చు. కానీ దేవుని చిత్తం నెరవేర్చడానికి సిద్ధంగా నువ్వు లేవు. ఎందుకంటే దేవుని యొక్క వివాహం ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఒంటరిగా ఉండటం మంచిది కాదు. ఎందుకు ప్రభు నేను ఒంటరిగా ఉండడం మంచిది కాదంటే, అక్కడ ఆదాము ఒంటరిగా ఉంటే ఎలా ఉన్నాడంటే చాలా ఉదాసీనంగా ఉన్నాడు. ఎందుకని? దిగులుగా ఉన్నాడు. దేవుడు ఆదాము మనసు తెలుసుకోవాలని దేవుడు బలవంతం పెట్టి వివాహం చేయడు. దేవుడు బలవంతంగా మనతో పండు తినిపించలేదు. కానీ అన్నాడు, ఆ తోట మధ్యలో ఉన్న చెట్టు ఫలాలు నువ్వు తినొద్దన్నాడు. బలవంతం చేయలేదు, తినకూడదని ఆజ్ఞ వచ్చింది. అలాగనే ఆదాము మనస్సు కలుపుకోవడానికి ఏం చేశాడు? 2 పక్షులను, జంతువులను, పురుగులను అన్నిటిని పంపించాడు. దేనికి? 2. ఒక మాట చెప్తాను, మీరు గ్రహిస్తారా? ఎవరైనా పెళ్లి వివాహం దాని కార్యక్రమానికి విందు భోజనాలని భార్యాభర్తలు వస్తూ ఉంటారు.
భార్య లేని వారు చాలామంది యంగ్ పీపుల్ ఇలా జనరల్గా రాలేక లాస్ట్ వస్తుంటారు భోజనాన్ని, గుర్తుందా? వాళ్ళ ఫ్రెండ్స్తో గ్రూప్గా వస్తుంటారు. మా చర్చిలో మేము వచ్చిన తర్వాత అందరం కూడా ఇలానే, మా మిస్సెస్ అక్కడ ఉంది, పాస్టర్ గారు ఇద్దరు రావడం, అన్ని కార్యక్రమాలకు వస్తాం. ఇప్పుడు అందరూ కూడా అన్ని కార్యక్రమాలకు తన భార్యను తీసుకొని పేతుకులాగా వెంటబెట్టుకొని వస్తున్నారు. కారణం ఏంటంటే, పిల్లల దేవుని సంగమా, ఇద్దరు వస్తున్నప్పుడు లేనుడికి కొరత కనిపిస్తుంది. అయ్యో నాకు భార్య లేదే, నేను ఎక్కడ రావాలి ఈ కార్యక్రమానికి? ఆదాము మనసు ఎలా కొనుక్కున్నాడంటే కావాలా వద్దా. గాడ్ హస్ గివెన్ ఎ చాయిస్ టు యూ. యూ క్యాన్ సెలెక్ట్. నువ్వు చాయిస్ ఉంది, ఎందుకు ఎంపిక చేసుకోవచ్చు, ఎంపిక లేకుండా కూడా ఉండవచ్చు. అందుకే ఇష్టం ఉందా లేదని రెండింటిని పంపించాడు. తెలిసిపోయింది ఆదాం. ఏమర్థమైంది? అన్నీ రెండు ఉన్న జంతువులు, మేక ఉంది, పెట్టే ఉంది, నాకెవరు లేరు, ఒక లైఫ్ పార్ట్నర్, నా యొక్క లైఫ్ పార్ట్నర్ లేదు, హెల్ప్ మేట్ లేదు, సాటి అయిన సహాయము నాకు లేదని కొరతను గుర్తించాడు ఆదాం. కానీ చెప్పలేదు, కానీ చాలా న్యూగా ఉన్నాడు. దేవుడు ఆదాముకు సాటి అయిన సహాయము దొరకలేదు, అయినను ఆదాముకు సాటి అయిన సహాయము దొరకలేదు. కాబట్టి దేవుడు ఏం చేస్తున్నాడంటే, అయినను అంటే అన్నాడు, రెండు జంతువులను పంపినా వాటిలో నుండి తన మనసు కలవదు, వాటితో స్నేహం చేయలేడు, అవి పార్ట్ అండ్ పార్సల్ కాదు, వాటితో సహజీవనం కో ఎగ్జిస్టెన్స్ చేయలేడు. He can't mingle and coexistence with the animals, crawling creatures. కాకే పురుగులతో మనం సహవాసం చేయలేము. మనం పెంచుకోవచ్చు వాటిని, కానీ మనతో వాటి కమ్యూనికేట్ చేయలేవు, బాగా ఎమోషన్ పంచుకోలేవు. అందుకే ఏంటి సాటి అయిన సహాయం ఏంటి? ఇప్పుడు వర్గీస్ గారు ఈక్వల్ బ్రెయిన్, ఈక్వల్ లాంగ్వేజ్, ఈక్వల్ బాడీ పోస్చర్, ఈక్వల్ డిజైన్, ఈక్వల్ మైండ్, ఈక్వల్ బాడీ, ఈక్వల్ లైఫ్, మూడు ప్రాణాత్మశీలాన్ని కూడా దేవుడు ఈక్వల్గా మీకు ఇచ్చారు, ఎడ్యుకేషన్ అంతా కూడా. కాబట్టి సాటి అయిన సహాయం ఎవరు అంటే ఎవరో కాదంట, దేవుడే తన గాఢతను కలుగజేసి ఎముకలు తీశాడు. ప్రక్క ఎముకను ప్రక్కలోనే ఉండాలి భార్య. ఎడమ పక్క కుడి పక్క అనేది మనం పెట్టుకున్నాం. దేవుడైతే కీర్తనలో కుడి పక్కనే పెట్టుకున్నాడు. తెలుసా? రాణి ఒప్పిడి ఎక్కడుందండి? ఎడమ పక్క ఉందా, కుడి పక్కన ఉందా? రాణి ఒప్పిడి ఎక్కడుంది? కుడి ప్రక్కన. అంటే అది మీ యొక్క అభిష్టం, అది ఆమెను కనపరచడం అభిష్టం. అందుకని కుడి ప్రక్క ఎముక తీసేసి ఆయన ప్రక్కలో ఎముక తీసుకొచ్చుకొని పక్కన ఉంచుకొని ఆయన అంటున్నాడు 24 వచనంలో, వాళ్ళిద్దరిని కలిపింది దేవాది దేవుడు. అందుకే ఆ విమానం ఆనాడు దేవుడు చేశాడు, ఇద్దరిని కలిపాడు, ఇద్దరిని అలానే ఉండమన్నాడు. వాళ్ళు ఎప్పుడు కూడా విడిపోతాం అని ఇప్పుడు అనకూడదు. అసలు నేను ఆ తలంపులు మీ లైఫ్లో, ఎందుకంటే వివాహం ఘనమైనది. ఎందుకంటే దేవుడు వారిద్దరిని కలిపితే వారి దగ్గర నుండి వచ్చేవారు గర్భఫలాలు దేవుడికి కావాలా. మార్కు 16:15, మత్తయి 28:18 మీరు చదివినట్లయితే రాయబడిన మాట్లాడి తెలుసా? సర్వ లోకానికి వెళ్ళాలి, సర్వ సృష్టికి వెళ్ళాలి, స్వార్థ చెప్పాలి. అవునా కదా? సువార్త సృష్టికి కూడా, సువార్త లోకములకు సృష్టి కూడా తెలిపేది బిడ్డలు. రిక్కాలు దిగించిన వారు ఏమంటారు? అన్నదమ్ములు, నీవు వేల అర్థమైందా? అందుకు ఘనమైనది వివాహం అంటానికి కారణం అదే. ఇంకా మాట్లాడతాము అక్కడ కొరింథీ పత్రిక 7వ అధ్యాయంలో మీరు ఎలాగా సమ్మతి అర్థమైందా? విల్లింగ్నెస్, యూ హ్యావ్ టు గెట్. అలాగే రహస్యాలు ఉండడానికి వీలేదమ్మా. పండంటి కాపాడి 12 సూత్రాలు లేవు. ఎలా మ్యారేజ్ చేసుకోవాలో దేవుడు చెప్పలేదు. ఎలాగైనా చేసుకో, కానీ ఎలా నివసించాలో ఇద్దరు కలిసి రాయించాడు. అంతేనా? ఎలా ఉండాలో రాయించాడు. అందుకే ఎపిసి రాయించాడు పాస్టర్ గారు మంచి మాట ఏంటి? మీరు భర్త భార్యను ప్రేమించాలి. ఆమె ఏముండాలి? విధేయత కలిగి ఉండాలి, భయము కలిగి ఉండాలి. ఏ భయము? దెయ్యాల భయమా? దెయ్యం భయపడుతుంది, మళ్ళీ వస్తుందా రాదా? ఏంటి? దెయ్యం భయపడుతుంది, మళ్ళా మనుషులకు వస్తుందా రాదా? చెప్పాలి ఆన్సర్. భయపడి నేను వెళ్ళిపోతా, నేను రాను అంటది, మళ్ళా వచ్చేస్తుంది. భయము దెయ్యముది కాదు, దేవుని భయము. భర్త తండ్రి, భర్త సహోదరుడు, భర్తే తల్లి, భర్తే అన్ని.
భార్య చెల్లి, భార్య అన్ని పాత్రలు పోషిస్తుంది. అందుకే అన్నాడు, తల్లిదండ్రులు విడిచి భార్యను హత్తుకొనును. అంటే తల్లిదండ్రులు వదిలిపెట్టి వెళ్ళిపోమని కాదు. ఇప్పుడు నీ అవసరతలన్నీ తీర్చే ఒక భార్య ఉంది. తల్లి ఇప్పుడు ఎవరి ప్రాయం నీ అవసరతలు తీర్చలేదు. అందుకే ఇవాళ హత్తుకొని ఉండాలి. అన్నీ ఆమె ఉంది. ఆయా సమయాల్లో అన్నీ ఆమె. సహోదరుడుగా నేను ప్రేమించి మంత్రిగా ఆలోచన చెప్పి ధైర్యపరిచేదన్నీ కూడా ఆమె అని చెప్తున్నాను. అలాగే మీరు గమనిస్తే ఈ ఎడబాటు ఉండకుండా మోషే గ్రంథం 2వ అధ్యాయము 18-19 వచనాల్లో నీవు నిత్యము నాకుంటున్నట్టు అంటున్నాడు. ఇశ్రాయేలు కన్యతో యెహోవా దేవుడు మాట్లాడుతూ, ఆ కన్య ఇశ్రాయేలు ఏదో కలెక్టివ్గా ఉన్నది కదా, తెలుసు కదా. ఏం చదువుకున్నారు మీరు? బీటెక్ కాబట్టి తెలుసు. యువర్ కలెక్టివ్ నౌన్ ప్రాపర్ నౌన్. ఓకే, ఇశ్రాయేల్ కలెక్టివ్ నౌన్, సామూహిక నామవాచకం. ఆమెతో అంటున్నాడు, నువ్వు నిత్యం నాకు ఉండాలి, వర్గీసు నాకు నిత్యం ఉండాలని నువ్వు ప్రమాణం చేయబోతున్నావు. అలాగనే ఇశ్రాయేల్ నాకు నిత్యము ఉండేటట్టు, కట్టడిగా ఉండేటట్టు దేవుని దగ్గర ప్రమాణం చేస్తున్నాను. నేను నిబంధన చేస్తున్నాను. మ్యారేజ్ ఒక నిబంధన, వివాహం ఒక నిబంధన. ఈ నిబంధనలో ఉన్న తర్వాత తప్పించుకొని వెళ్ళిపోదాం, మేము ఇద్దరితో తెచ్చుకుని ఉండము అనే విధంగా లేదు. పాశ్చాత్య దేశాలలో, అమెరికా ఖండ దేశాలలో ఇలాగా కాంటాక్ట్ మ్యారేజ్ ఇండియాలో లేవేమో, బైబుల్లో లేవేమో. అందుకంటున్నారు కాంటాక్ట్ మ్యారేజ్ లేవు. నేను 2 సంవత్సరాలు కలిసి ఉందాం, బాగా జీవిద్దాం, నీకు నచ్చిందా నువ్వు ఉండు, లేకపోతే నువ్వు వెళ్ళిపోయే మ్యారేజెస్ బైబుల్లో లేవు. తప్పు చేస్తే క్షమించే గుణం ఉండాలి. ఎవరికి ఉండాలి? ఇద్దరిగా ఒకరిగా. యేసుకు క్షమించేవాడు లేదా? ఫర్గివ్నెస్ విల్ బి దేర్. ఎప్పటి వరకు? 77 సార్లు క్షమించాలి. దేవుడు ఏం చేస్తున్నాడు? తను ముడతలైన సంఘాన్ని, కనకమైన సంఘాన్ని తన వాక్యమైన ఉదక స్నానం చేత ఆయన శుద్ధి చేస్తున్నాడు. స్నానం చేయించే వల్ల ఇద్దరు పెట్టుకొని ఆయన హత్తుకుంటున్నాడు. చిన్న బిడ్డ స్నానం చేసి అట్లయితే మనం మురికుంటే హత్తుకుంటామో, ఇశ్రాయేలు కన్యను, సంఘ కన్యను రాబోయే దినాలు యేసుప్రభు వారు వస్తూ వీడు ముడత, దాగు, మచ్చ అన్నీ ఉన్న వాక్యమనే ఉదక స్నానం చేసి మరలా హత్తుకొని పరలోకానికి తీసుకుని వెళ్ళిపోతున్నాడు. ఆ కన్యను ఎదుర్కోవడానికి యేసు ప్రభు వస్తున్నాడు. అందుకే వర్గీస్గా వస్తుంటే అందరం ఏం చేశాం? లేచి నిలబడ్డాం. దేవుడు ఎదుర్కోవడానికి వస్తాడు సంఘాన్ని. అందుకే మెట్టుకు నేనేం చెప్తున్నానంటే, ఇది సంఘాన్ని బట్టి నేను చెప్తున్నాను. అదేనా రాశారు? మెట్టుకు నేను సంఘాన్ని బట్టి, సంఘ వధువుని బట్టి మాట్లాడుతున్నాను. సంఘ వధువు నీవు, యేసు ప్రభు సాదృశ్యంగా ఉన్నవాడు నీవు. యేసు ప్రభు యొక్క గుణగణాలు మనం సంఘానికి ఎలా ఉన్నాడో, తను త్యాగం చేసుకున్నాడో ఆ ప్రేమ, అలాగే నీ ప్రేమ ఉండాలి, త్యాగం ఉండాలి, నీలో విధేయత భయం ఉండాలి. ఇలా ఉన్న కాపురాలు అకులా, ప్రిస్కిల్లా బైబుల్ ఎలా ఉన్నారో అలాంటి వారుగా ఉండాలి. ఏం చేశారు వాళ్ళు? పౌలు గారితో కలిసి సువార్త సహకారులు, వారి పనిలో ఇద్దరు కలిసి ఒకే పని చేశారు. వరలు కుట్టడం, కామన్ వర్క్ అనే కామన్ సబ్జెక్ట్ మీ మధ్య ఉన్నప్పుడు దేవుడు ఉంటాడు. వాళ్ళిద్దరు కలిసి ఒకే పని చేస్తూ, ఇద్దరు కలిసి దైవ సేవకులతో కలిసి, ఇద్దరు కలిసి కూడా సువార్త పనిలో వారు తోడుగా ఉన్నారు. అలక్ష్యాంతులు అనే లేఖనాలలో గొప్పవారికి సిఫారసు లేఖ రాసి పంపుతున్నారు. ఈ లక్ష్యాంతులను చేర్చుకోండి, ఒకరికి సిఫారసు చేసే కుటుంబంగా మీరు ఎదగాలి. ఒక మహామేయ లేఖనాలు ప్రవీణ అలక్ష్యాంతుల సంఘానికి లేఖ రాసి పంపుతున్నారు. మీరు అకుల పరిస్థితుల్లో ఉండాలి. ఇంకా అపోస్తుల బోధ యందు, రొట్టె విరుచుట యందు, ప్రార్థన యందు ఎడతెగక మీరు ఉండాలి. అపోస్తుల కార్యం 2:42. అంతేనమ్మా? కాబట్టి వర్గీస్, ఇశ్రాయేల్, అపోస్తుల బోధ, రొట్టె విరవడం, ప్రార్థన, సహవాసంలో ఎదగాలి. ఎందుకంటే దేవుని ఎప్పుడు వారు కేంద్రంగా కలిగి ఉంటారు. ఏ కుటుంబం అయితే దేవుని కేంద్రంగా కలిగి ఉంటారో వాళ్ళు గొప్పవారు. ఈ సమస్యలు వస్తే ఎవరికి చెప్పాలన్నారు? ప్రసంగిలో ఉంది కదండి. ఎన్ని పేద తాడు గట్టిగా ఉంటుంది? 3 పేర్లు. మీ ఇద్దరు చిరక పేద తాడైతే మధ్యలో ఉండాలి జీసస్. ఈ 3 కలిసుకుంటే ఎంత గట్టి ఉంటుంది? జోడు లగా ऐसा कीचो टूटेगा नहीं गिरी काल का जोड़ी है అని యాడ్ కాదు. ఒకసారి దేవుడు కలిగితే తండ్రి కుమార పరిశుద్ధాత్మ ముగ్గురు
ఎవరు ప్రపంచంలో సాతాను వచ్చి లాగినా మీరు గట్టిగా ఉండాలని దేవుడు చెప్తున్నారు. కనుక యూ షుడ్ నాట్ బి సెల్ఫ్ సెంటర్డ్. యూ షుడ్ నాట్ బి సెల్ఫ్ సెంటర్డ్ Israel. The who centered, you must have Christ centered Burkis. Christ centered Israel. Christ centered house. మీ కుటుంబం యేసుక్రీస్తు కేంద్రంగా కలిగి మీ ఇద్దరు యేసుప్రభువుని కేంద్రంగా ఉంచుకొని సెల్ఫ్ సెంటర్డ్ వదిలినప్పుడు ఇంట్లో గొడవలు, సందులు, కోపాలు అన్నీ పోతాయి. కోపపడుడి కానీ పాపము చేయకుడి. కోపం ఎంతవరకు ఉండాలి? సాయంకాలం తర్వాత దాన్ని మర్చిపోయి ప్రార్థన దేవుడి దగ్గర ఆ కోపాన్ని ఆ పాపాన్ని ఇద్దరు కలిసి వదిలేయాలి. చేస్తారా మీ జీవితాల్లో? కనుక దేవుడిని బట్టి చెల్లిదాలి. ఇష్టాన్ని సెల్ఫ్ సెంటర్ ప్రేమ కలిగి ఉండాలి. విడి అనే ఒక మాట రావాలి. ఎన్ని కష్టాలు వచ్చినా కలిసి ఉండాలి. నిత్యము ఉండినట్టు నిత్యమైన కట్టడి. అలాగే ఇద్దరు కూడా కలిసికట్టుగా ఉండాలి. ఏక మనస్సులో ఉండాలి. తల్లిదండ్రులు కూడా ప్రేమించాలి. సంఘానికి వస్తూ ఉండాలి. పర్పస్ ఆఫ్ మ్యారేజ్ అంటే దేవుడు చేశారు. ఒంటరిగా ఉంటే నువ్వు ఫలించేది దేవుడి కోసం ఫలించేవాడు. ఈ గుర్తుపెట్టుకుంటే మన జీవితాల్లో వివాహము అన్ని విషయాలను తీసుకున్నాం. ఏ మోడల్ ఐడియల్ మ్యారేజ్. ఇప్పుడు ఎలా దరహాసం కలిగి ఉన్నారో, ఎలా వదనం ప్రసాదస్పదంగా ఉందో, సుదయం సుధాంశ వాచక కరోపకరణం అన్నానే ఈ మతాలు ఇప్పుడు ఎలా ఉన్నాయో అందరిలా కాక ఎలా చిరునవ్వు ఉందో అలాగే 20 years 10 years తర్వాత పాస్టర్ గారు వాళ్ళు దర్శించినప్పుడు మీ కుటుంబంలో ఇలానే ఉంటూ దేవుణ్ణి ఆహ్వానించేవారు. కొంత ఎందుకే దేవుడి కుటుంబంలో ఆతిథ్యం ఇచ్చారు. వాళ్ళని నలుగురు కావాలని ప్రేమిస్తూ విధేయత చూపిస్తూ దేవుడి కేంద్రంగా కలిగి ఏ సమస్య వచ్చినా ఎవరికి చెప్పాలి? అమ్మకు. ఎవరికి చెప్తారు? అక్కకు, అమ్మకు చెప్పు, పర్వాలేదు. అవునా? చెప్పమ్మా. God. Don't reveal your personal secrets to anyone. Don't share your personal things to any brother, any sister. Why? God is there, a centered God. God is panacea for all diseases. God is a listening God. దేవుడు ఇదే దేవుడు ఉన్నాడు, చేసే దేవుడు ఉన్నాడు. ఆయన దగ్గర మోకాళ్ళని మీరు ఆయన దగ్గర పెడితే ఈ సమస్య ఏమిటి తెలియకుండా వెళ్ళిపోవాలి. మీ సంసారం ఏంటంటే ఇది దిస్ ఈస్ కాల్డ్ యువర్ ఫ్యామిలీ లైఫ్. నేను ఇప్పుడు ఏముందంటే ఏదో ఉందనుకున్నాను కానీ ఓపెన్ ద పీస్ అదే ఏమీ లేదు. సో యువర్ ఫ్యామిలీ షుడ్ బి ఎ పీస్ బ్లెండెడ్ విత్ జీసస్ లవ్. అలా ప్రార్థన చేసి అందరికీ ఆదర్శంగా ఉంటూ దేవుడు చెప్పిందంటే మీరు ఫలించి అభివృద్ధి చెంది భూమిని నిందించాలి. మీ పుట్టే బిడ్డలందరూ కూడా బహుమానాలు దేవుడు పని చెప్పాలి. సక్సెస్ఫుల్ మ్యారేజ్ ఏంటంటే బిడ్డలు దేవుడి కోసం పెంచి దేవుడి కోసంగా వెళ్ళినప్పుడు. సక్సెస్ఫుల్ మ్యారేజ్ ఏంటంటే నేను చెప్తాను, కమింగ్ టుగెదర్. యూ కేమ్ టుగెదర్. వాట్ ఇస్ దిస్? కమింగ్ టుగెదర్ इज अ बिगिनिंग ऑफ मैरिज. इट्स द बिगिनिंग. शुरुआत है ये और कुछ नहीं. And you stay together in your house. చాలా మంది ఇంట్లో ఉంటారు, పోట్లాడుకుంటుంటారు. ఏం లాభం? When you stay together is a development. When you work together, మీరు సంసారము కాపురం ప్రారంభించినప్పుడు అది సవ్యంగా సాగుతుంటే అన్ని సమస్యలు అలలాగా వచ్చినా మళ్ళీ వెళ్ళిపోతుంటే యేసు నామములో that is a successful wife and husband. Successful Israel and successful bodies, they are wife and husband. If you are not successful, you can't make the society successful. Your mommy will not be happy. Your father will not be happy. Church pastor, church members will not be happy. And first of all, your father who art in heaven will not be happy. So make happy to God, the God who brought you together here. And
ఇప్పుడు వరకు కూడా పెద్దలు మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఒకరికొకళ్ళు మాట ఇచ్చుకునే సమయం. ఇప్పుడు వరకు పెద్దలు మాట్లాడుతున్నారు, కానీ ఇప్పుడు పెళ్లి కుమార్తె ఒకరికి మాట ఇచ్చుకుంటారు. వాళ్ళు ఏ మాట ఇస్తారో అది శ్రద్ధగా విన్నాం. వధువులు కూడా జాగ్రత్తగా గమనించాలి. మీకు తర్వాత మ్యారేజ్ యానివర్సరీ వచ్చినప్పుడు ఈ యొక్క వార్త సందేశాన్ని మీరు క్యాసెట్లో మళ్ళీ వేసుకుంటుంటే మీరు ఏమి మాట ఇస్తున్నారో కూడా వాటిని మీరు యానివర్సరీ ఉన్నప్పుడు కూడా మీరు జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. మీ ప్రతి వాక్య సందేశం కూడా రికార్డ్ చేయబడింది. ఆ సీడీని మీకు ఇస్తారు కాబట్టి యానివర్సరీ ఉన్నప్పుడల్లా మీరు జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. ఈ సమయంలో ఏదైతే వివాహం నిమిత్తం ఏదైనా వస్తువులు కానీ అవి సిద్ధంగా ఉంచండి, దండలు సిద్ధంగా ఉంచండి, సాక్షి కూడా సిద్ధంగా ఉండాలి. ఆ రీతిగా మీరు సహకరించాలని ప్రభు పెట్టుకోతున్నాను. ఈ యొక్క వివాహానికి అవసరమైన దండలు కానీ ఏదైనా ఎక్స్చేంజ్ ఏమైతే బైబిల్స్ ఎక్స్చేంజ్ చేసుకున్నారో అవి సాక్షి కూడా సిద్ధంగా ఉండాలని ప్రభు పేట మనం చేస్తున్నాను. ఈ సమయాన్ని ఆ రిజిస్ట్రార్ గారైన రెవరెండ్ రాజ్ కుమార్ గారికి అందిస్తున్నాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. శరీరం వచ్చిన మీ అందరికీ కూడా మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు వందనాలు తెలియజేస్తూ మరి ప్రాముఖ్యమైన సమయానికి మనం వచ్చి ఉన్నాం. కాబట్టి దయచేసి మరి ఎస్సీ ఇజ్రాయేల్ గారు పిల్లలు వచ్చేసి దయచేసి నిలబడవలసిందిగా కోరుకుంటారని మనం చేస్తూ ఉన్నాం. దయచేసి అందరూ కావాల్సినట్లయితే ప్రార్థించుకొని కార్యక్రమాలను మనం ముందుకు సాగుతాం. సకల ఆశీర్వాదాలకు కారణమైన పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వేలాది స్తుతులు స్తోత్రాలు. ఇక రీతిగా మన ప్రభావ నిలిచి ఉన్న మీ ప్రియ కుమారుడు ఎస్సీ ఇజ్రాయేల్ గారిని బట్టి ఇన్ని వర్గీసుని బట్టి మీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు. ఈ పరిశుద్ధ వివాహంలో ఇరుగురు జతపరచుటకు ముందు వారు ప్రమాణాల ద్వారా వారి యొక్క హస్తాలను కలుపుట ద్వారా పెద్దల సమక్షంలోను మరి బంధువుల సమక్షంలోను ఇక్కడున్న ప్రతి ఒక్కరి ఆశీస్సులతో కూడా తండ్రి మరి ఏ విధంగా అయితే కాన వివాహంలో ఉన్న కొరతను ఆ లోటును మీరు తీర్చారు. ఈ పరిశుద్ధ వివాహంలో కూడా మీరు ఉన్నందుకు స్తుతులు స్తోత్రాలు. వివాహం అన్ని విషయంలో కల్లా ఘనమైనది అని మీ వాక్యం సెలవిస్తుంది. అతి రీతిగా మరి కార్యక్రమాన్ని ఘనంగా చేయటం కృప మా నటించున్నాను. మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఇక్కడ నిలిచి ఉన్న వీరిద్దరూ పరిశుద్ధ వివాహంలో జతపరచబడుటకు వచ్చి ఉన్నారు. అట్లు జతపరచకూడదని తగిన హేతు ఏదైనాను ఎవరైనాను చూపగలిగితే ఇప్పుడే చూపవలను. ఇక మీదట నిత్యము ఊరకుండవలను. హృదయ రహస్యములన్నీ బయలుపరచబడు భయంకరమైన విమర్శ దినమందు మీ హృదయంలో ఉత్తరం ఇవ్వగలను కనుక మీరు యథావిధిగా వివాహం వలన జతపరచకూడదని మీ ఇద్దరిలో ఎవరికైనా ఆటంకం ఉన్న ఎడల దాన్ని ఇప్పుడు ఒప్పుకొనవాలని ఆజ్ఞాపించుతున్నాను. దేవుని నిర్ణయించుకున్న పరిశుద్ధ వివాహ స్థితిలో కూడి ఉండటకు ఇన్ని వర్గీసును మీ భార్యగా చేసుకుని ఈమెను ప్రేమించి ఆదరించి గణపరచి వ్యాధినందును ఆరోగ్యమందును ఈమెను కాపాడి ఇతరుల నల్లక మీరిద్దరు బ్రతుకు కాలమంతయు ఈమెకే భర్తవై ఉండువా? ఈమెకే భర్తవై ఉండును. దేవుని నిర్ణయం చొప్పున పరిశుద్ధ వివాహ స్థితిలో
కూడి ఉండుటకు బ్లెస్సీ ఇజ్రాయేలును మీ భర్తగా చేసుకొని ఈయనకు లోబడి ఈయనను ప్రేమించి ఆదరించి గణపరిచి వ్యాధిమందును ఆరోగ్యమందును ఈయనను కాపాడి ఇతరులను నల్లక మీరిద్దరు బ్రతుకు కాలమంతయు ఈయనకే భార్యవై ఉండువా? దయచేసి పిల్లి వారికి పేరెంట్స్ను ముందుకు రావాల్సిందిగా పౌరు పెద్దవారు. దంపతులు దండిగని రాత్రిలు వెలయుచు సంపదలన్ సొంపుగ నింపుగ పెంపుగుచు సహింపున వీరు సుఖించుటకై బ్లెస్సీ ఇజ్రాయేల్ అని నేను తిరిగి వర్తిస్తాను నిన్ను ఇది మొదలుకొని మన జీవితాంతం వరకు దేవుని పరిశుద్ధ నిర్ణయం చొప్పున మేలుకైనను కీడుకైనను కలిమికైనను లేమికైనను వ్యాధినందును ఆరోగ్యమందును నిన్ను ప్రేమించి సంరక్షించుటకై నా భార్యగా చేసుకొనుచున్నాను. ఈ చొప్పున జరిగింతులని ప్రమాణం చేస్తున్నాను. తిని వర్తిస్తాను నేను బ్లెస్సీ ఇజ్రాయేల్ అని నిన్ను ఇది మొదలుకొని మన జీవితాంతం వరకు దేవుని పరిశుద్ధ నిర్ణయం చొప్పున మేలుకైనను కీడుకైనను కలిమికైనను లేమికైనను వ్యాధిమందును ఆరోగ్యమందును నీకు లోబడి నిన్ను ప్రేమించి సంరక్షించుటకై నా భక్తులుగా చేసుకొనిచున్నాను. ఈ చొప్పున జరిగిందని ప్రమాణం చేయుచున్నాను. పరిశుద్ధంగా తెచ్చి ఉన్నారు. దయచేసి స్థిరమైన నమ్మకములను స్థిరమైన ప్రేమకును
సుఖించుటకై దంపతులు దండిగని రాత్రిలు వెలయుచు సంపదలన్ సొంపుగా నింపుగా పెంపగుచు సహింపున వీరు సుఖించుటకై దేవుని వద్ద సేవ చేసేవారు. టిని వర్గీస్ యొక్క నాన్నగారు వీటి వర్గీస్ చాలా నిష్ఠతో ప్రభుని వెంబడిస్తారు. మంచి సమర్పణ సంఘం పట్ల, దేవుని బిడ్డల పట్ల ఆయన చూపెట్టిన ప్రేమ సంఘంలో చాలా మాదిరికరంగా ఆయన ఉంటారు. అలాగే టిని వర్గీస్ ఒక తల్లి గారు సిస్టర్ సుజా వర్గీస్, ఆమె అనేక సంవత్సరాల నుంచి సండే స్కూల్ పరిచయంలో దేవుని చేత చక్కగా నడిపించబడుతుంది, వాడబడుతుంది. అనేకమైన పిల్లలకి సండే స్కూల్లోనే దేవుని ఒక వాక్యము చెప్పి వారిని ప్రభుత్వం మేము ఎంతగానో స్తుతిస్తున్నాం. కాబట్టి మా స్థానిక సంఘంలో ఇటువంటి ఒక కుటుంబం కలిగి ఉండటం మాకెంతో ధన్యత. మంచి సాక్ష్యం కలిగి దేవుని బిడ్డల్ని, దేవుని సంఘాన్ని ప్రేమించే ఒక కుటుంబము. ఈ మధ్యాహ్న సమయంలో విరుద్ధని ఉద్దేశించి ఆదికాండం గ్రంథము దయచేసి ఒక నిమిషం తిప్పాలని మనం చేస్తాం. 29వ అధ్యాయం, ఆదికాండం గ్రంథము 29వ అధ్యాయం చివరి వాక్యాన్ని మనం చదువుతున్నాం. లస్సీ ఇజ్రాయెల్ కదా, ఇజ్రాయెల్గా మారే ముందు ఇజ్రాయెల్ పేరు ఏంటంటే యాకోబు. 29వ అధ్యాయం 30వ అధ్యాయంలో మనం చదివితే దేవుడు యాకోబుకి బిడ్డలు ఇస్తున్నాడు. మనం చాలాసార్లు ఆ సంఘటన చదివి దాటిపోతున్నాం, కానీ ఈ విశేషమైన సందర్భంలో ఒక మాట తినేకి అలాగే బ్లెస్సీ ఇజ్రాయెల్ చెప్తున్నారు ఏంటంటే, ఈ అధ్యాయాన్ని మీరు ఎప్పుడైనా సరే ధ్యానపూర్వకంగా చదవండి. ఇజ్రాయెల్కి లేకపోతే యాకోబుకి ఎంతమంది కుమారులు? ఈ వాక్య భాగంలో 11 చదువుతున్నాం. మరొకటి బెన్యామీనే కదా. మీరు బాగా ధ్యానించి చదవండి. వైవాహిక జీవితంలో ఉన్న 12 అనుభవాలు దేవుడు తన వాక్యంలో ఇజ్రాయెల్ కుమారు పేరుతో క్రమబద్ధం చేశాడంటే ఎంత ఆశ్చర్యకరమైన విషయం ఇది. దట్ ఈస్ ద స్పెషాలిటీ ఆఫ్ ది వర్డ్ ఆఫ్ గాడ్. దేవుడి వాక్యము ఎంత దైవికమైనదో మనకు అర్థమవుతుంది. ఇది కేవలము పేర్లు కాదు. 29వ అధ్యాయంలో 30వ అధ్యాయంలో యాకోబు కలిగిన 11 కుమారులు దీనాతో సహా 12 మంది సంతానము పేరు దేవుడు రాస్తే ఆ సంతాన పేరులో వైవాహిక జీవితం ఒక 12 అనుభవాలు మనకు కనబడుతున్నాయి. ఇది ఎప్పుడైనా ధ్యానపూర్వకంగా చదవండి, మంచి పాఠం మనకు లభిస్తుంది. అయితే నేను ఎక్కువ వివరించను, 2-3 విషయాలు నేను చెప్తాను. ఇది వైవాహిక జీవితంలో ఉన్న అనుభవాలు కూడా. 29వ అధ్యాయం చివరి వాక్యం నుంచి చూద్దాం. అన్ని చదవడానికి మనకి సమయం లేదు. 32వ వాక్యం చదువుదాం. 32వ వాక్యంలో మీ బైబిల్లో చూసుకోండి. 32వ వాక్యంలో లీలా ఇలా అంటుంది, ఇదిగో దేవుడు నాకు ఒక కుమారుడు ఇచ్చాడు, ఆ కుమారుని బట్టి నా భర్త నన్ను ప్రేమిస్తాడు అని. Behold, I have begotten him a son, and because of that my husband will love me. లీలా చెప్పిన మాట ఎంత వాస్తవం. ఇదిగో నేను ఒక కుమారుని కన్నాను కాబట్టి ఈ కుమారుని బట్టి నా భర్త నన్ను ప్రేమిస్తాడు. భార్యాభర్తల జీవితంలో మొదటిగా ఉండవలసింది ప్రేమ. ప్రేమ ఒక అనుభవము ఇక్కడ దేవుడు రాస్తున్నాడు కదండి.
వాస్తవంగా చెప్పాలంటే ఇప్పుడు యాకోబు లియాని ప్రేమిస్తున్నాడు. ఎందుకు ప్రేమిస్తున్నాడు తెలుసా? కుమారుని కన్నాడు కాబట్టి. వాళ్ళిద్దరి మధ్యలో ఒక ప్రేమ కనబడుతుంది. కారణము ఒక కుమారుడు. రూబేన్ అనే మాటకు అర్థమే బిహోల్డ్ ఎ సన్. ఇద్దరు జ్ఞాపకించుకోండి. మీరు కూడా ఒకరినొకరు ప్రేమించుకోవాలి. కారణం ఏంటి తెలుసా? దెర్ ఇస్ ఎ సన్ ఇన్ యువర్ లైఫ్. అదే దేవుని కుమారుడు. ఇదిగో ఒక కుమారుడు ఉన్నాడని లేయా జ్ఞాపకం చేసుకుంటుంది, యాకోబు జ్ఞాపకం చేస్తున్నాడు. ఆ కుమారుని బట్టి వీరిద్దరూ ఒకరినొకరు ప్రేమించుకుంటున్నారు. దేవుని కుమారుడు యేసు ప్రభు మీ జీవితంలో ఉన్నాడు కాబట్టి, వీరిద్దరు కూడా దేవుని యందు విశ్వాసం నుంచి రక్షణ పొందారు కాబట్టి, యేసు ప్రభు మీ జీవితాల్లో ఉన్నారు కాబట్టి, యేసు ప్రభు దేవుని కుమారుని బట్టి మీరు ఒకరినొకరు ప్రేమించుకునే వారుగా ఉండాలి. దట్ ఈస్ రైట్. ఎందుకు తిరిగి ప్రేమించాలి అంటే బికాస్ ఆఫ్ గాడ్, దేవుని బట్టి కదండి. తిరిగి వర్గీస్ ఎందుకు దట్ ఈస్ రైట్ ప్రేమించాలి అంటే ఇదిగో దేవుడు కుమారుడు ఉన్నాడు కాబట్టి, ఆయన మమ్మల్ని ప్రేమించాడు, ఆయన మమ్మల్ని జతపరిచాడు కాబట్టి మేము ఒకరినొకరు ప్రేమించుకుంటున్నాము. ఆ విషయాన్ని ఇప్పుడు మనం చూస్తున్నాం. రెండో అనుభవం చూడండి. ఆ రెండో కుమారుడు పేరులో కనబడుతుంది. 33వ వాక్యంలో మనం చదివితే అక్కడ రెండో కుమారుడు పేరు చూస్తున్నాం, సిమోన్. లేకపోతే ఇంగ్లీష్లో సిమియోన్. ఆ మాటకు అర్థము దేవుడు విన్నాడు అని, లేకపోతే దేవుడు వింటాడు అని. దేవుడు యొక్క స్వభావమే వినుట. అంటే ఆయన వెంబడించిన మనము కూడా ఏం చేయాలి చెప్పండి? వినాలి. ఈ వైవాహిక జీవితంలో రెండో అనుభవం ఏం తెలుసా? ఒకరి మాట ఒకరు మీరు వినేవారుగా ఉండాలి. చాలాసార్లు మనకున్న జ్ఞానాన్ని బట్టి ఇద్దరు ఒక మాట మనం వినము. నీకన్నా నేను ఎక్కువ చదువుకున్నాను కదా, నీకన్నా ఎక్కువ సంపాదిస్తున్నాను కదా, నీకన్నా ఎక్కువ అనుభవం నాకు ఉంది కదా అని మనం ఒకరి మాట ఒకరు మనము వినము. కానీ ఇక్కడ మరొక అనుభవం దేవుడు జతపరుస్తున్నాడు. కేవలం ప్రేమించడం కాదు, కానీ ఒకరి మాట ఒకరు వినేవారుగా ఉండాలి. దేవుడే వింటున్నాడు కదా మన మాట. మనం ఏదైనా దేవుడి కన్నా గొప్పవారమా? మనకి ఎక్కువ అనుభవం ఉందా? దేవుడికి ఎక్కువ అనుభవం ఉందా? మనకి ఎక్కువ శక్తి ఉందా? దేవుడికి ఎక్కువ శక్తి ఉందా? మనం ఎక్కువ పరిశుద్ధమా? దేవుడు ఎక్కువ పరిశుద్ధుడా? అంటే దేవుడే కదా. అటువంటి దేవుడే మన మాట విన్నప్పుడు మనం ఒకరు ఒక మాట ఎందుకు వినకూడదు? కాబట్టి మన వైవాహిక జీవితంలో రెండో అనుభవం మనకి ఖచ్చితంగా ఒకరి మాట ఒకరు వినే అనుభవం ఉండాలి. సిమియోన్ మీన్స్ he hears or God hears. మూడో అనుభవం చూడండి. 34వ వాక్యంలో లేవి అనే ఒక కుమారుడు కలుగుతుంది కదండి. దాని అర్థము కలిసి ఉంట. లార్డ్ యాడ్స్, యాడింగ్ కదండి, లేకపోతే జతపరచబడుట, కలిసి ఉండాలి. ఇది మూడో అనుభవం మన జీవితంలో ఉండాలి కదండి. భార్యాభర్తలు ఒకరు ప్రేమించుకోవాలి, ఒకరి మాట ఒకరు వినాలి, ఒకరి మాట ఒకరు గౌరవించాలి, తర్వాత కలిసి ఉండాలి. ప్రతి పని కూడా కలిసి చేయాలి. నాకు దైవజనులు కూడా చెప్పారు, ప్రతి పని కూడా కలిసి చేయాలి. కలిసి ప్రార్థన చేయండి, కలిసి వాక్యం చదవండి, కలిసి దేవుని మందిరాలకు వెళ్ళండి, కలిసి దేవుని పరిచయం చేయండి. కలిసి ఉండాలి, జతపరచబడాము. ఆ అనుభవంలోకి మనము రావాలి. తర్వాత 4వ దగ్గర చదువుతున్నాం చూడండి. యూదా, అదేంటి దాని అర్థము? స్తుతి. దేవుని యొక్క స్తుతించే ఒక అనుభవం కూడా ఉండాలి. కుటుంబంలో ప్రార్థన అనుభవం ఉండాలి. కుటుంబంలో దేవుని యొక్క జ్ఞానము, దేవుని యొక్క ఆరాధన, దేవుని యొక్క మాటలు కుటుంబంలో ఇంకా అనేకమైన అనుభవాలు ఉన్నాయి. ఆ పేరు చదువుకొని ఒక్కొక్క అనుభవాన్ని తీసుకొని ఈ వైవాహిక జీవితం కట్టాలని ఆశపడుతున్నాను కదండి. తర్వాత దాని గురించి చదువుతున్నాం అంటే గాడ్ ఇస్ మై జడ్జ్ కదండి. ఏదైనా తగాదాలు వస్తే తీర్పు ఎవరు తీర్చాలి అంటే దేవుడు. కానీ మన వైవాహిక జీవిత అనుభవం కాదా? దీంట్లో మన వైవాహిక జీవిత అనుభవం చూడట్లేదా కదా? కాబట్టి తర్వాత మీరు ఖాళీగా ఉన్నప్పుడు ఎక్కడికి ఆ ఒక్కొక్క పేరుని దాని అర్థం ఏంటో తెలుసుకొని మా వైవాహిక జీవితంలో ఈ అనుభవం కలిగి ఉండాలని, ఆ విధంగా మీ యొక్క జీవితాన్ని, మీ యొక్క క్రైస్తవ కుటుంబ జీవితాన్ని మీరు కట్టాలని ప్రభు ఇజ్రాయేల్ని ఎలాగైతే ఇజ్రాయేల్ని లేకపోతే యాకోబుని దేవుడు ఎలాగైతే ఆశీర్వదించాడో దేవుడు అలాగా మిమ్మల్ని కూడా ఆశీర్వదించి తన మహిమకై వాడుకోవాలని ఈ నా మాటలు ఇక్కడే ముగిస్తున్నాను. ప్రభు మనందరినీ దీవించుగాక. మాటలు తెలియజేసిన భవానీ శంకర్ గారికి ప్రభు వందనాలు తెలియజేస్తున్నాను.
ఈ సమయంలో రిజిస్ట్రేషన్ ఉంది, వారు వచ్చి రిజిస్టర్ సంఖ్యని ఆహ్వానిస్తున్నారు. సంఖ్య చేయడానికి ఈ సమయంలో పోయేవారు ఒకరైతే మేము పాడతారు. పవిత్రమైనది ఘనుడైన దేవుడు ఏర్పరచినది వివాహమన్నది పవిత్రమైనది ఘనుడైన దేవుడు ఏర్పరచినది ఘనుడైన దేవుడు ఏర్పరచినది దేహములో సగభాగముగా మనుగడలో సహచారిణిగా దేహములో సగభాగముగా మనుగడలో సహచారిణిగా నారిగా సహకారిగా స్త్రీని నిర్మించినాడు దేవుడు నారిగా సహకారిగా స్త్రీని నిర్మించినాడు దేవుడు వివాహమన్నది పవిత్రమైనది ఘనుడైన దేవుడు ఏర్పరచినది ఘనుడైన దేవుడు ఏర్పరచినది ఒంటరిగా ఉండరాదని జంటగా ఉండమేలని ఒంటరిగా ఉండరాదని జంటగా ఉండమేలని శిరసుగా నిలవాలని పురుషుని నియమించినాడు దేవుడు శిరసుగా నిలవాలని పురుషుని నియమించినాడు దేవుడు వివాహమన్నది పవిత్రమైనది ఘనుడైన దేవుడు ఏర్పరచినది ఘనుడైన దేవుడు ఏర్పరచినది నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. Greetings to you all in the name of Lord and Savior Jesus Christ. ఈ మా ఆహ్వానాన్ని మన్నించి మీ విలువైన సమయాన్ని వెచ్చించి మా ఈ సంతోషంలో పాల్పంచుకోవడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి మా బంధుమిత్రులు శ్రేయోభిలాషులు వేదికను అలంకరించిన పెద్దలు అందరికీ ప్రతి ఒక్కరికి మా కుటుంబం తరఫున నేను హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. The Lord has done great things for us. వాక్యాన్ని అందించిన డాక్టర్ రెవరెండ్ మనోహర్ గారికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను.
ఆర్కెస్ట్రా, తెనాలి నుంచి వచ్చిన ఆర్కెస్ట్రా వారికి కూడా అద్భుతమైన సంగీతాన్ని అందించినందుకు మీ అందరికీ మా హృదయపూర్వకంగా తెలియజేసుకుంటున్నాను. పిఎస్ఆర్ ఫంక్షన్ హాల్ వారికి ఇంత అద్భుతమైన అరేంజ్మెంట్స్ చేసినందుకు గాను వారికి కూడా నా హృదయపూర్వకంగా తెలియజేసుకుంటున్నాను. ఫోటోగ్రఫీ అండ్ వీడియో బ్రైట్ అండ్ టీమ్ వారికి కూడా నా హృదయపూర్వకంగా తెలియజేసుకుంటున్నాను. వధూవరుల కోసం గ్రీటింగ్స్ అందించిన వారికి కూడా నా హృదయపూర్వకంగా తెలియజేసుకుంటున్నాను. A special mention goes to Registrar Reverend Pastor Rajkumar Garu. We are proud to say that he is my brother-in-law, and Registrar Garu Rajkumar Garu kuda ma hృదయపూర్వకంగా తెలియజేసుకుంటున్నాను రిజిస్ట్రేషన్ కోసము. సో మీ అందరి కోసము మేము ఇందు సిద్ధపరచాము, కింద అంతస్తులు సిద్ధపరచబడింది. అందరూ ఇందులో పాల్గొని వెళ్ళవలసిందిగా కోరుచున్నాము. And we all request you to proceed downstairs for lunch. And last but not least, all those who prayed for us and all those who were there here to share our joy and happiness, I once again extend my thanks for all the pastors for their prayers, wonderful prayers. I extend my heartfelt thanks. Andariki vandanalandi. Thank you, Anand. దైవజనులు మనోహరయ్య గారు సూర్య ప్రార్థన చేస్తారు. అదే రీతిగా మన మధ్యన ఉన్న రిజిస్టర్ రాజు ఆశీర్వాదం ఇస్తారు. మిగిలిగా ప్రేమిస్తున్న పరలోకపు తండ్రి, మీ పాదలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నా. మీ అపార కృప ప్రేమను బట్టి వందనాలు, స్తోత్రాలయ. జగత్ ఉత్పత్తి దారులు మీరు, జగత్ పునాది వేయబడక ముందు నుండి నాయన మా ప్రభు బ్లెస్సింగ్ ఇశ్రాయేల్ని తిని మా ప్రభు వర్గీస్ని మీరు జతపరిచి ఈ రోజు నాయన ఈ ప్రపంచానికి మీరు చూపించిన విధానం బట్టి వందనాలు. ఈ నేటి నుండి నాయన వారు పరిశుద్ధ వివాహంలో జతపరచబడి అకుల ప్రిస్కిల్లలాగా వారు నాయన మీ పరిచయంలో పాల్గొంటూ కుటుంబాన్ని కట్టగలుగుతూ మా ప్రభు సంఘ ఆరాధనలో పాల్గొంటూ అనేక మందికి ఆదర్శప్రాయమైన దంపతులుగా వారిని చేయమని వేడుకుంటున్నాను. మా ప్రభా వారు తల్లి జీవించినంత కాలం మిమ్మల్ని మధ్యలో పెట్టుకొని మా ప్రభా ప్రతి సమస్యకు మీరు చాలిన దేవుడని తెలుసుకొని మా ప్రభా వారి జీవితాంతం వరకు మా ప్రభా మీతో తండ్రి ఒక వెనవేసుకునే బంధాన్ని కలిగి ఉండాలని సహాయం దయచేయమని ప్రేమ జారువారుతూ వారు తండ్రి ప్రతినిత్యం ఆయన ఒకరినొకరు గడపరుచుకుంటూ క్షమాగుణము కలిగిన ఆయన ఒకరినొకరు హెచ్చించుకుంటూ మా ప్రభా వివాహ జీవితాన్ని దేవా మీరు ఏర్పాటు చేశారని ఇది ఘనమైనదని లోకానికి ఘనంగా చూపించాలని ఆయన ఘనమైన వారుగా వారిని చేయమని ఫలించి అభివృద్ధి చెంది భూమిని నిండించే విధంగా వారిని చేయమని వేడుకుంటూ చేతులు బలపరచమని వారి ఫలించే వారుగా వారిని దీవించమని మా ప్రభా దాన్ని ప్రసంగం చేసిన దైవ సేవకుని బట్టి మీకు స్తోత్రాలు. కుటుంబాన్ని వారిని దీవించిన వివాహ రిజిస్ట్రార్ గారిని కుటుంబాన్ని దీవించి ఆశ్రయించమని మీటింగ్ చెప్పిన పాస్టర్ గారిని బట్టి వందనాలు, స్తోత్రాలయ్యా. అలాగే తండ్రి మా పెళ్లి కుమారి తరపున తల్లిదండ్రులు ఇరు కుటుంబాలకు మీరు దీవించి ఆశ్రయించిన ఆయన ఇదిగోనా ఇశ్రాయేల్ వర్గీస్ ఇద్దరు కూడా మా ప్రభుత్వాన్ని రెండు కుటుంబాలకి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన కృపా సమాధానం ఇక్కడ చేరి ఉన్న ఎల్లరికూ మరి ముఖ్యంగా బ్లెస్సీ ఇజ్రాయేల్ గారికి తన సతీమణి గారైన పిని వర్గీస్ గారికి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం దేశ పర్యంతరం వరకు ఆయన కృపా సన్నిధి శాంతి సమాధానంతో నడిపించును కాక, ఆమేన్. కింద భోజనాలు ఏర్పాటు చేయబడినవి. భోజనాలు చేసేవారు భోజనాలు చేయండి. వధువులను ఆశీర్వదించడానికి వచ్చిన వారు వధువులను ఆశీర్వదించండి. మొట్టమొదటిగా దైవజనులు వధువులను ఆశీర్వదిస్తారు. ఆ తర్వాత అందరూ కూడా రావాల్సిందిగా ప్రభు ప్రయత్నిస్తున్నాను.
పరచినావు ఈ జంటను. నూతన పరచుము దేవా నీ కార్యములు నా ఎడల. నూతన పరచుము దేవా నీ కార్యములు నా ఎడల. సంవత్సరాలెన్నో జరుగుచున్నను నూతన పరచుము నా సమస్తము. సంవత్సరాలెన్నో జరుగుచున్నను నూతన పరచుము నా సమస్తము. పాతవి గతించిపోవును సమస్తం నూతన మగును. నీలో ఉత్సహించుచు నీకై ఎదురు చూతును. నూతన పరచుము దేవా నీ కార్యములు నా ఎడల. నూతన పరచుము దేవా నీ కార్యములు నా ఎడల. శాశ్వతమైనది నీదు ప్రేమ, ఎన్నడైనా మారనిది నీదు ప్రేమ. శాశ్వతమైనది నీదు ప్రేమ, ఎన్నడైనా మారనిది నీదు ప్రేమ. దినములు గడచిన సంవత్సరాలెన్ని దొర్లినా నాయడ నీదు ప్రేమ నిత్యం నూతనమే. దినములు గడచిన సంవత్సరాలెన్ని దొర్లినా నాయడ నీదు ప్రేమ నిత్యం నూతనమే. పాతవి గతించిపోవును సమస్తం నూతన మగును. నీలో ఉత్సహించుచు నీకై ఎదురు చూతును. నూతన పరచుము దేవా నీ కార్యములు నా ఎడల. నూతన పరచుము దేవా నీ కార్యములు నా ఎడల. ప్రతి ఉదయం నీ వాత్సల్యముతో నన్ను ఎదుర్కొందువు నీదు కరుణతో. ప్రతి ఉదయం నీ వాత్సల్యముతో నన్ను ఎదుర్కొందువు నీదు కరుణతో. తరములలో ఇలా
సంతోష కారణముగా నన్నిలా చేసినావు నీకే స్తోత్రము. తరములలో ఇలా సంతోష కారణముగా నన్నిలా చేసినావు నీకే స్తోత్రము. పాతవి గతించిపోవును, సమస్తం నూతన మగును. నీలో ఉత్సహించుచు నీకై ఎదురు చూతును. నూతన పరచుము దేవా నీ కార్యములు నా ఎడల. నూతన పరచుము దేవా నీ కార్యములు నా ఎడల. సంవత్సరాలెన్నో జరుగుచున్నను, నూతన పరచుము నా సమస్తము. సంవత్సరాలెన్నో జరుగుచున్నను, నూతన పరచుము నా సమస్తము. పాతవి గతించిపోవును, సమస్తం నూతన మగును. నీలో ఉత్సహించుచు నీకై ఎదురు చూతును. పాతవి గతించిపోవును, సమస్తం నూతన మగును. నీలో ఉత్సహించుచు నీకై ఎదురు చూతును. ఇది కమనీయ కళ్యాణ రాగం, అనురాగ దాంపత్య జీవనం. సంతోష సౌభాగ్య సంధ్యారాగం, అభిమానులందించు దీవెన గానం. ఇది కమనీయ కళ్యాణ రాగం, అనురాగ దాంపత్య జీవనం. సంతోష సౌభాగ్య సంధ్యారాగం, అభిమానులందించు దీవెన గానం. ఇది కమనీయ కళ్యాణ రాగం. ప్రేమానురాగాలు పంచెడి గృహమై, బంధు జనాళికి ప్రీతికరముగా. ప్రేమానురాగాలు పంచెడి గృహమై, బంధు జనాళికి ప్రీతికరముగా. ప్రార్థన సహవాస ఫలములను పొందుచు, ప్రార్థన సహవాస ఫలములను పొందుచు. ప్రభు యేసు సేవలు పయనించుడి. ప్రభు యేసు సేవలో పయనించుడి. ఇది కమనీయ కళ్యాణ రాగం, అనురాగ దాంపత్య జీవనం. సంతోష సౌభాగ్య సంధ్యారాగం, అభిమానులందించు దీవెన గానం. ఇది కమనీయ కళ్యాణ రాగం.
సుఖం వైవాహిక జీవనం విభుడేసుకంకితం వైవాహిక జీవనం విభుడే సుకంకితం ఇది కమనీయ కళ్యాణ రాగం అనురాగ దాంపత్య జీవనం సంతోష సౌభాగ్య సంధ్యారాగం అభిమానులందించు దివ్యగానం ఇది కమనీయ కళ్యాణ రాగం అనురాగ దాంపత్య జీవనం సంతోష సౌభాగ్య సంధ్యారాగం అభిమానులందించు దీవెనగానం ఇది కమనీయ కళ్యాణ రాగం La 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 కోరుకున్న చెలివి పొందెను కలనైన ఎన్నడు విడువడు కోరుకున్న చెలిమి పొందెను కలనైన ఎన్నడు విడువదు ఈ సమయం నీదే చేరుమా ఈ సమయం నీదే చేరుమా వేచి ఉన్నది నీ బంధము కోరుకున్న చెలిమి పొందెను కలనైన ఎన్నడు విడువడు కోరుకున్న చెలిమి పొందెను కలనైన ఎన్నడు విడువదు కంటివే నీ ప్రియుని కోసము నీ కొరకే నిలిచుండెను ఒకసారి ఇటు చూడుమా కలను కంటివే నీ ప్రియుని కోసము నీ కొరకే నిలిచుండెను ఒకసారి ఇటు చూడుమా ఈ సమయం నీదే చేరుమా ఈ సమయం నీదే చేరుమా వేచి ఉన్నది నీ బంధము కోరుకున్న చెలిమి పొందెను కలనైన ఎన్నడు విడువడు కోరుకున్న చెలిమి పొందెను కలనైన ఎన్నడు విడువదు
మరచిపోకుమా ఇది ప్రభుని కార్యము ప్రేమించి దీవించెను నీ ఆశని తీర్చెను మరచిపోకుమా ఇది ప్రభుని కార్యము ప్రేమించి దీవించెను నీ ఆశని తీర్చెను ఈ సమయం నీదే చేరుమా ఈ సమయం నీదే చేరుమా వేచి ఉన్నది నీ బంధం కోరుకున్న చెలిమి పొందెను